ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. 60 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ ఉంటే 1, 2 రౌండ్ల ఫలితాలకే 40 స్థానాలంటే 35, 40 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ముందంజలో ఉంటే, కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఆక్రమించబోతుందన్న సంకేతాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఫైనల్ రిజల్ట్ కూడా దాదాపు ఇంచుమించు ఇలాగే ఉండొచ్చన్న ఒక కోణంలో స్పష్టమైన కొంత క్లారిటీ అంటే ఒక సంకేతం అందుతోంది. ఈ క్రమంలో అసలా 2023 ఎన్నికలు అనంగానే కాంగ్రెస్ పార్టీకి గెలుపు బావుట ఎగరేయడానికి ఒక అవకాశం ఉంది అనేది ఎలా వినిపించిందో సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కావచ్చు, బర్నింగ్ టాపిక్ లాగా దూసుకెళ్ళింది కొల్లాపూర్‌లో బర్రెలక్క. మరి బర్రెలక్క ఈ రోజున ఆమెకి ఎంత అవకాశం ఉంది? గెలిచే అవకాశాలు ఎన్నున్నాయి? అసలు ఆమె ఇంతవరకు ఏమైనా కొంతైనా ఏదన్నా ఒక అప్డేట్ నమోదు చేసిందా అని చూస్తే బర్రెలక్క మీద ఇప్పటిదాకా మనకి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే బర్రెలక్కకి బయట నుంచి వచ్చిన సపోర్టు అనేది భారీగా ఉంది తప్ప అక్కడ లోకల్‌గా ఆమెకి 1000-5000 ఓట్లు పడితే కూడా చాలా ఎక్కువే అన్న కోణంలో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఆమె గాని గెలిస్తే ఈ రోజున ఆమె పరిస్థితి ఏందంటే ఆమె పెద్ద జెయింట్ కిల్లరు, ఛాంపియన్ అవుతది. వచ్చే రోజుల్లో ఆమె చాలా పెద్ద పొలిటీషియన్ అవుతది. ఇంత చిన్న వయస్కురాలయ్యుండి నిరుద్యోగ యువత యొక్క భవితవ్యం గురించి ఆమె చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం. ఆమె ఒక బర్రెలక్క నేను ఈ విధంగా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కొనుక్కున్నాను. ఆ బర్రెలతోనే నేను ఇప్పుడు ఈ రోజున నా పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న కోణంలో ఆమె ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ఎస్టాబ్లిష్‌మెంట్ చేసిందామె. రాష్ట్రంలో నిరుద్యోగిత ఇంత తీవ్ర స్థాయిలో ఉంది అన్న కోణంలో ఆమె చేసిన ఆ చిన్న క్లిప్పింగ్ మీద ఆమె కేసులు పడడం, ఆ తర్వాత ఇదంతా కాదురా భయ్ అని చెప్పి ఆమె రంగంలో దిగడం, డైరెక్ట్‌గా ఆమె కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న మద్దతుదారులు ఆమెకు మద్దతు పలకడం, సోషల్ మీడియా అంతా అసలు కాంగ్రెస్‌ని పక్కన పెట్టి డామినేట్ చేసి ఆమె చాలా తీవ్ర స్థాయిలో ముందుకెళ్ళిపోయింది. తీవ్ర స్థాయిలో, మామూలు స్థాయి కాదు అది. అసలు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల కోలాహలాల్లో ఇంతగా ట్రెండింగ్ అయ్యి, ఇంతగా వైరల్ అయ్యి, ఇంతగా ట్రోల్ అయిన ఏకైక అభ్యర్థిని ఖచ్చితంగా కొల్లాపూర్ బర్రెలక్క గురించి చెప్పాలి. ఆమెకి ఆ తర్వాత ఆమె విషయంలో చాలా చాలా విషయాలు జరిగినాయి. ఫస్ట్ ఏంటంటే ఆమె మాకు సపోర్ట్ చేయండి అని చెప్పంటే ఫోన్‌పే, పేటీఎం లాంటి కొన్ని అకౌంట్ నంబర్‌లని రిలీజ్ చేయడం, వాటికి భారీ ఎత్తున నిధులు రావడం, లక్షల లక్షల రూపాయలు ఏంది ఏకంగా 10 కోట్ల వసూలయ్యే అవకాశం ఏర్పడిందని, వాళ్ళు ఒక 5 కోట్ల డ్రా చేశారని కూడా చెప్పుకోవడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆమెకి తెలియకుండానే ఆమె మీద ఒక కనక వర్షం కురిసిన పరిస్థితులు. ఆ తర్వాత ఆమె మిస్ అయిపోయిందని, ఎన్నికలైన వెంటనే కిడ్నాప్ చేశారని, ఇలాంటి వార్తలు కూడా ఆమె ద్వారా బయటకొచ్చినాయి. ఈ క్రమంలో ఆమెకి అంత స్కోప్ ఉందా? చాలా మంది చేసిన గ్రౌండ్ రిపోర్ట్‌లో నాకు తెలిసినంత వరకు 1000 ఓట్లు వస్తే గొప్ప అని చెప్పన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఇదంతా కేవలం హైప్, సోషల్ మీడియా హైప్ తప్ప ఆమెకంత ఓట్లు పడే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే గ్రౌండ్‌లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తరఫు నుంచి, హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బలంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు బాగా ధనబలం ఉన్న నాయకులతో పాటు ప్రజాబలం ఉన్న నాయకులు కూడా. ఈ క్రమంలో ఆమె వాళ్ళని క్రాస్ చేసుకొని అక్కడ వరకు ఓటింగ్ పడడం అనేది కూడా అయ్యే పని కాదు. కాబట్టి ఇదంతా కొల్లాపూర్‌లో బర్రెలక్క గెలుపు నల్లేరు మీద నడకేం కాదు. ఒకవేళ అలా జరిగినా కానీ చాలా పెద్ద విశేషం నమోదైనట్టే లెక్క. ఇక్కడ కామారెడ్డిలోనే కాంగ్రెస్ హవా చూపించి కేసీఆర్ అంతటి భారీ పర్సనాలిటీకే ఎదురు దెబ్బ తగులుతుంది. గజ్వేల్‌లో ఆయనకు 302 ఓట్ల ఆధిక్యత తొలి రౌండ్‌లో దక్కింది. ఈ క్రమంలో పెద్ద పెద్ద లెజెండ్స్ ఇక్కడ కింద మీద పడుతుంటే బర్రెలక్క సిట్యుయేషన్ ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారింది. ఈ బర్రెలక్క గెలుపు నిజంగా గాని ఏదన్నా తేడా వచ్చి ఆమె గాని గెలిస్తే ఆమె పెద్ద దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్త న్యూస్‌లో కూడా ఆమె ట్రోల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి బర్రెలక్క గెలవాలా లేదా అనేది ఆకాంక్ష మాత్రమే. గ్రౌండ్ రియాలిటీలో ఆమెకి చాలా తేడాతో కూడుకున్న రిజల్ట్ రాబోతున్నాయి అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున లీడ్‌లోకి వెళ్తుంది. ఒకవేళ ఆమె గాని గెలిస్తే ఒక లేడీ రేవంత్ రెడ్డి అవుద్ది.
రేవంత్ రెడ్డి కూడా స్వతంత్రంగా మొదట గెలిచాక ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి టీడీపీ ఇక్కడ పూర్తిగా సమూలంగా తుడిచిపెట్టుకుపోయిందన్న కోణంలో ఆయన కాంగ్రెస్లో జంపుకొట్టి ఈ రోజున పిసిసి అధ్యక్షుడి రూపంలో ఆయన ఈ రోజున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే స్థాయికి ఎలా ఎదిగాడో రేపటి రోజున ఇప్పుడు కానీ గెలిస్తే బరిలాక ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళే స్కోప్ అవకాశం కనీసం సీతక్క లాగన్నా లేకపోతే ఇంకా కొందరు దళిత బిడ్డలు ఎంత గొప్పగా కాంగ్రెస్లో రాణిస్తున్నారో ఆ స్థాయికి రేపు ఏదన్నా ఒక పార్టీలో వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని